Namaste, welcome to today's class. Hope you are enjoying my previous sessions. So I think you got some awareness on yoga and practice regularly so that you can observe better results and changes in your body. So let's get into today's session. We'll start our session with Om chanting and prayer. Just join your palms like this in Anjali Mudra. Your palms should not touching your body and widen your elbows. Spine straight, just close your eyes. Just bring awareness on your breath. మీరు బ్రీతింగ్ మీద అవేర్నెస్ తెచ్చుకొని ఐస్ క్లోజ్ చేసి జస్ట్ ఇన్హేల్ చేయండి, శ్వాసని తీసుకోండి అండ్ అలాగే శ్వాసను వదిలేసింది. సో ఇన్హేల్ డీప్లీ స్లోలీ అండ్ ఎక్స్హేల్. నౌ ఇన్హేల్ అండ్ చాంట్ ఓం అలాంగ్ విత్ మీ. సో నాతో పాటు చాంట్ చేయండి 3 times. ఓకే. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. Slowly rub your palms. మీరు పామ్స్ని ఇలా రబ్ చేసుకోండి. హీట్ వచ్చే వరకు రబ్ చేసుకోవాలి. వన్స్ హీట్ వచ్చాక మీరు పామ్స్ని అరచేతుల్ని ఐస్ మీద పెట్టి ఆ హీట్ ఐస్ లోపలికి వెళ్ళే వరకు కాసేపు ఉంచాలి. సో ఇప్పుడు ఐస్ పామ్స్ని చూస్తూ ఓపెన్ చేయాలి అండ్ రిలాక్స్. సో లాస్ట్ క్లాస్లో దీని వల్ల బెనిఫిట్ అనేది మనం తెలుసుకున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు టుడే సెషన్ మనము లాస్ట్ 2 సెషన్స్లో నెక్ మూమెంట్స్ చాలా టైప్స్ తెలుసుకున్నాం, అలాగే హ్యాండ్ మూమెంట్స్ కూడా చాలా టైప్స్ తెలుసుకున్నాం. బట్ డైలీ అవే చేస్తూ ఉంటే మనం కొత్తవి నేర్చుకోవడం అవ్వదు. సో మీరు వీలైతే ఆ 2 సెషన్స్లో చెప్పింది మార్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అండ్ అలాగే ఈవినింగ్ కూడా వీలైతే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ప్రాక్టీస్ చేసుకోండి. అవి చేస్తూ ఉంటే డైలీ కొత్తవి చేయడానికి వీలు అవ్వదు. సో లెవెల్ 1లో ఉన్నప్పుడు అవి చేసుకోవాలి అండ్ వాటితో పాటు ఇవాళ యాడ్ ఆన్ చేసే ఎవ్రీడే యాడ్ ఆన్ చేసేవి కూడా వాటితో పాటు చేసుకుంటూ ఉండండి. సో మీకు అవి బాగా అలవాటు అయిపోతే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో డైలీ క్లాసెస్లో మనం అన్నీ కవర్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ టుడే విల్ డూ విత్ నెక్ మూమెంట్, నెక్ రొటేషన్, ఓన్లీ నెక్ రొటేషన్తో చేద్దాం. సో స్పైన్ స్ట్రైట్, సో క్లాక్ వైజ్ రొటేట్ చేయండి. అలాగే చెప్పాను కదా సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం హాఫ్ రొటేషన్స్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో చూసాం. సో ట్రై టు రొటేట్ క్లాక్ వైజ్. ఇన్హేల్ చేస్తూ పైకి చేయాలి, ఎక్స్హేల్ చేస్తూ మీ చిన్న నెక్కి టచ్ అవ్వాలి. సో ఇలా రొటేట్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ up, coordinate with breath, exhale down. We'll do last 2 times. Inhale up and exhale down. So reverse, left నుంచి right. Inhale చేస్తూ పైకి స్లోగా, exhale చేస్తూ కిందకి. Inhale up and exhale down. Inhale up and exhale down. Inhale up and last time exhale down. So relax. Now we'll do with shoulder movement. Hand movements లో అన్నీ చేయొద్దు, ఇవాళ షోల్డర్ రొటేషన్ ఒకటి చేద్దాం. సో పామ్ స్ట్రెచ్ చేసుకొని జాయిన్ యువర్ ఫింగర్స్, కీప్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్, ట్రై టు రొటేట్ యువర్ షోల్డర్ క్లాక్ వైజ్. సో రైట్ నుంచి వెనక్కి తీసుకెళ్ళాలి, అలాగే పైకి అండ్ ఇలా ముందుకి. సో ఇన్హేల్ చేస్తూ పైకి రావాలి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి. ఇలా ఆ స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ చేయండి. 1 2 ఇన్హేల్ అప్, exhale down, inhale up and exhale, try to down. We'll do last time. Inhale up and exhale down. We'll do reverse. Try to join your elbows and rotate back. Inhale up and exhale down, inhale up and exhale down, inhale up and exhale down. So relax.
Now we'll go for toe bending. నిన్నటి క్లాస్లో ఎక్సర్సైజెస్ లెగ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చూసాం కదా, సో అవి ఒకసారి మళ్ళీ చేద్దాం, కొంచెం ఐడియా వస్తాయి. సో ఎక్కువ చేయొద్దు, జస్ట్ కొన్ని చేద్దాం. లెగ్స్ జాయిన్, ఈ దండాసన్ పోస్చర్లోకి వచ్చేసేయండి. జాయిన్ యువర్ ఫీట్ టుగెదర్, టోస్ బెండింగ్. సో bend your toes maximum, observe the stretch near your joints and back. So inhale చేస్తూ పైకి, exhale చేస్తూ కిందకి. ఓకే, 1 2 3 4 and last one 5. So now we'll do feet bending. Feet bending ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దాం. మీ యాంకిల్ ఉంది కదా, యాంకిల్ని ఇలా బిగ్ టోకి అండ్ పక్కన ఫింగర్కి టోకి మధ్యలో పెట్టి మీరు లెగ్ని ముందుకి ఇలా స్ట్రెచ్ చేయండి. ఓకే, అండ్ అగైన్ అప్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఓకే, ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. చేంజ్ యువర్ లెగ్. సేమ్ ఇలాగే బిగ్ టోకి అండ్ పక్కన టోకి మధ్యలో ఇలా యాంకిల్ పెట్టాలి, ఆపోజిట్ లెగ్ యాంకిల్. స్ట్రెచ్ ఫార్వర్డ్, ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ అండ్ ఇన్హేల్. స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి, మీ కాక్ మజిల్ అండ్ బ్యాక్ ఆఫ్ యువర్ థై ఫుల్. ఎక్స్హేల్ అండ్ ఇన్హేల్, ఎక్స్హేల్ and inhale, exhale and inhale, relax. సో ఇప్పుడు అలాగే సైడ్కి చేద్దాం. సేమ్ యాంకిల్ని మీ బిగ్ టోకి అండ్ సైడ్ టోకి మధ్యలో పెట్టి ఇలాగే మీరు లెగ్ని సైడ్కి ఇలా, అండ్ అలాగే సెంటర్ టు ఆపోజిట్ సైడ్. ఓకే, ఇలా. సో స్ట్రెచ్ లెగ్ స్ట్రైట్, ట్రై టు బెండ్ టు లెఫ్ట్ సైడ్. ఇక్కడ హిప్ కొంచెం లేస్తుంది, ఆపోజిట్ లెగ్, అండ్ అలాగే దిస్ సైడ్. ఓకే, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ టు సైడ్. సారీ, ఓకే, ఇన్హేల్ చేస్తూ మధ్యలోకి ఇలా రావాలి స్ట్రైట్గా, ఎక్స్హేల్ చేస్తూ సైడ్. ఓకే, లైక్ దిస్. 1 ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ టు సైడ్. 2 ఇన్హేల్ సెంటర్, exhale to side. 3 inhale center, exhale to side. Inhale center, exhale to side. 4 inhale center, exhale to side. Inhale center, exhale to side. Now reverse. So inhale center, exhale to side. Inhale center, exhale to side. Inhale center, exhale to side. 2 inhale center and exhale to side. Inhale center, exhale to side. Inhale center, exhale to side. Inhale center and exhale to side. So relax your legs. Now we'll do rotation. So now try to join your feet. యాంకిల్ ఒకటే మూవ్ అవ్వాలి, మీ నీ దగ్గర గ్యాప్ రావద్దు, నీ క్యాప్స్ దగ్గర టైట్ చేయండి. హ్యాండ్స్ ఫ్రీగా పెట్టండి. సో ట్రై టు రొటేట్ క్లాక్ వైజ్. సో రైట్ టు లెఫ్ట్. 1 inhale up, exhale down. 3 4 and last one 5. So now reverse, left nunchi right. Inhale up, exhale down. Inhale up, exhale down. 2 3 4 and last one 5. So relax. Okay, now we'll do knee bending. First single leg చేద్దాం, తర్వాత new one నేర్చుకుందాం. So first bend your leg, catch, interlock your fingers, keep back of your thigh. Try to bend your thigh onto your chest, toes up and toes out. We'll do just 5 times. Exhale and inhale, thrust your toes out. 3 4 and last one. Inhale, exhale, bend your leg. Inhale, toes out, relax. We'll do with opposite leg. So exhale, bend your leg, toes up. Inhale, try to straighten your leg. Exhale, bend your leg, toes up.
Inhale, try to straighten your leg. Exhale, bend your leg and toes up. Inhale, straighten your leg. We'll do one more time. Exhale, bend your leg, toes up. Inhale, try to straighten your leg. So now we'll do both legs. With both legs. సో మీరు సపోర్ట్ లేకుండా చేయగలిగితే ట్రై చేయండి. ఇన్ కేస్ సపోర్ట్ కావాలనుకుంటే ఇలా పామ్స్ ఇలా పెట్టి మీ లెగ్స్ని స్పైన్ స్ట్రైట్ చేసి ఇలా ఇలా చేయండి. ఒకవేళ చేయలేకపోతే సపోర్ట్ ఇలా తీసుకొని ఇలా పెద్దవాళ్ళు అయితే ఇలా పెట్టి చేయండి. చిన్నవాళ్ళు అయితే జస్ట్ సపోర్ట్ లేకుండా ఇలా చేయండి. సో ఎక్స్హేల్ చేస్తూ బెండ్ చేయాలి, ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ చేయాలి. ఎక్స్హేల్ బెండ్, ఇన్హేల్ స్ట్రైట్. ఎక్స్హేల్ బెండ్, ఇన్హేల్ స్ట్రైట్. ఎక్స్హేల్ బెండ్, ఇన్హేల్ స్ట్రైట్. ఇలాగే స్పైన్ వంచకుండా చేయాలి. ఓకే, విల్ డూ అలాంగ్ విత్ మీ. ఎక్స్హేల్ బెండ్, inhale, try to straighten your leg. Exhale, bend. Inhale, try to straighten your leg. Exhale, bend. Inhale, try to straighten your leg and relax. ఇప్పుడు దండాసనంలో కూర్చొని పామ్స్ మీ బాడీని రిలాక్స్ చేసుకొని ఇన్హేల్ చేయండి, అలాగే ఎక్స్హేల్ చేయండి. ఇన్హేల్, జస్ట్ రిలాక్స్ యువర్ బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేసుకోండి. నిన్న చేసినట్టుగా మనం కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి చేద్దాం. లెగ్ మూమెంట్స్ ఇవి జస్ట్ హిప్ ఓపెనింగ్కి యూజ్ అవుతాయి అండ్ నీ దగ్గర స్ట్రెచెస్కి యూజ్ అవుతాయి. సో వీటిని ఇవాళ నేర్చుకుందాం. లెగ్ ఇలా పెట్టుకోవాలి. సో సైడ్కి ఓపెన్ చేయాలి. ఇలా మీరు ఎంతవరకు ఓపెన్ చేయగలిగితే అంతవరకు ఓపెన్ చేయండి. సెంటర్, అగైన్ ఓపెన్. సో ఇన్హేల్, సెంటర్, ఎక్స్హేల్, ఓపెన్. Inhale, center, exhale, open. We'll do 5 times. Try to do along with me. Inhale, center, coordinate with breath. Exhale, try to down your leg. Inhale, center, exhale, down. 2. Inhale, center, exhale, down. 3. Inhale, center, exhale, down. 4. Inhale, center, exhale, down. So relax. Now opposite leg cheddam. Bend your leg. Okay, so now try to inhale, center, exhale, down. Inhale, center, exhale, down. Inhale, center, exhale, down. We'll do 3 times. Inhale, center, exhale, down. Inhale, center, exhale, down. Okay, so now we'll do another movement. Widen your leg పక్కకి పెట్టండి. ఇలా సైడ్కి చేయాలి, అలాగే ముందుకి కూడా చేయాలి. ఇలా సైడ్కి, రైట్కి, లెఫ్ట్కి, రైట్కి, లెఫ్ట్కి. సో ఇక్కడ బ్రీతింగ్తో చేద్దాం. ఫస్ట్ నాతో పాటు ట్రై చేయండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ సైడ్కి. అగైన్ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ ఇన్సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ టు సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ ఇన్సైడ్. Inhale, center, exhale, outside. Inhale, center, exhale, inside. Inhale, center, exhale, outside. Inhale, center, exhale, inside. ఓకే, అలాగే ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం. దూరం పెట్టుకోవాలి మీ ఫీట్. సో కంఫర్ట్గా కూర్చోండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్, ఇన్సైడ్. అండ్ ఇన్హేల్, సెంటర్, ఎక్స్హేల్, అవుట్సైడ్. ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. ఇన్హేల్, సెంటర్, ఎక్స్హేల్, ఇన్సైడ్. ఇన్హేల్, సెంటర్, ఎక్స్హేల్, అవుట్సైడ్. Inhale, center, exhale, inside. Inhale, center, exhale, outside. We'll do 3 more. Inhale, center,
exhale, inside, inhale, center, exhale, outside, inhale, center, exhale, inside, inhale, center, exhale, outside. We'll do last one. Inhale, center, exhale, inside, inhale, center, exhale, outside. సో అలాగే హాఫ్ బటర్ఫ్లై చేద్దాం, తర్వాత బటర్ఫ్లైకి వెళ్దాం. సో హాఫ్ బటర్ఫ్లై నిన్న చేసాము, ఐడియా ఉండే ఉంటుంది. సో మీరు ఆపోజిట్ ఫీట్ని ఆపోజిట్ థై మీద పెట్టండి, లైక్ రైట్ ఫీట్ని లెఫ్ట్ థై మీద పెట్టాలి. మీ హీల్ స్టమక్కి టచ్ అవ్వాలి అండ్ సేమ్ ఆపోజిట్ పామ్తో మీరు రైట్ లెగ్ ఫీట్ని టోస్ని పట్టుకోవాలి, లెఫ్ట్ పామ్ థై మీద పెట్టాలి. సో ట్రై టు ప్రెస్ యువర్ లెగ్ డౌన్. మీ ఎల్బో స్ట్రైట్ ఉండాలి, మీ షోల్డర్ స్ట్రెంగ్త్ యూజ్ చేసి మీ పామ్తో కిందకి పుష్ చేయాలి లెగ్ని, అండ్ అలాగే ఈ హ్యాండ్తో పైకి పుష్ చేయాలి. సో ఇది ప్రిపరేటరీ ఆసన ఫుల్ బటర్ఫ్లై రావడానికి. ఫస్ట్ ఇది వస్తే బటర్ఫ్లై ఈజీగా వస్తుంది. సో ట్రై చేయండి ఇలా. 5 times. 1, 2, 3, both పైకి కింద కంప్లీట్ అయింది 1 అలా 3, 4 అండ్ లాస్ట్ వన్ 5. సో ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. ఈ ఫీట్ని ఆపోజిట్ థై మీద పెట్టండి. సో లెఫ్ట్ టోస్ని రైట్ పామ్తో పట్టుకోవాలి, లెఫ్ట్ థైని లెఫ్ట్ పామ్ మీద పెట్టాలి. సో లెఫ్ట్ పామ్ లెఫ్ట్ థై మీద పెట్టాలి. ఓకే, try to push your leg up with your support of your palm and down with support of your palm. Elbow straight చేయాలి, మీ వెయిట్ అంతా థై మీద వేసి కిందకి స్ట్రెచ్ చేయాలి. ఓకే, 1, 2, 3, 4 and last one 5. So now we'll go for butterfly. After going into butterfly we'll know benefits of this. ఓకే, జస్ట్ ఒక లెగ్ని ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకోండి, దెన్ అనదర్ లెగ్ కూడా ఇన్సైడ్. మ్యాక్సిమం ఎంత లోపలికి జరుపుకోగలిగితే అంత లోపలికి జరుపుకోండి. అండ్ స్పైన్ స్ట్రైట్ చేయండి. వీలైనంత వరకు మీరు థైస్ని ఇలా ఎక్స్పాండ్ చేయాలి, మీ నీస్ని ఫ్లోర్కి టచ్ చేయాలి అన్నట్టుగా ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, సో స్లోగా ఫ్లిప్ చేద్దాం లెగ్స్ని ఇలా పైకి, అండ్ ఇలా స్పైన్ ఉంచి ఇలా చేయొద్దు, స్ట్రైట్గా ఉంచండి. ఎక్కడి వరకు చేయగలిగితే అక్కడి వరకు. మీరు ఇక్కడ దాకానే చేయగలరు, ఇక్కడే చేయండి. ఓకే, try to flip your legs up and flip your legs down. Flip your legs up and down. లెగ్స్ ముందుకు వస్తూ ఉంటే వెనక్కి జరుపుకొని మళ్ళీ ట్రై చేయండి. స్లోగా చేద్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో ఇలా విత్ బ్రీతింగ్ చేయకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హిప్ ఓపెనింగ్. సో స్లోగా చేద్దాం ఫస్ట్, తర్వాత స్పీడ్ పెంచుదాం. సో ఇప్పుడు దాకా చేసిన స్ట్రెచెస్ అనేవి హిప్ ఓపెనింగ్కి, లెగ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అనే వాటికి, అండ్ నీ ప్రాబ్లమ్స్ ఉన్న, ఆర్థరైటిస్ ఉన్న ఇవి యూజ్ అవుతాయి. అలాగే ఇప్పుడు చేసే బటర్ఫ్లై అనేది హిప్ ఓపెనింగ్కి యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది పెల్విక్ మజిల్ని బాగా టోన్ చేస్తుంది. అలాగే మూలాధార చక్ర ఆల్రెడీ చెప్పాను లాస్ట్ సెషన్లో, బట్ డీటెయిల్గా ఫర్దర్ సెషన్స్లో చూద్దాం. మూలాధార చక్ర దగ్గర గ్లాండ్స్ ఉంటాయి, ఆ గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో దానివల్ల మీకు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అవి పోతాయి. మెయిన్గా ఉమెన్కి యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఇది ఫాస్ట్గా చేసి రిలాక్స్ అవుదాం. ట్రై టు డూ ఫాస్ట్లీ, బట్ మ్యాక్సిమం ఫాస్ట్గా చేసినా ఇక్కడ ఇలా చేయొద్దు. ట్రై టు ఓపెన్ యువర్ లెగ్స్, కిందకి స్ట్రెచ్ కిందకి ఎక్స్పాండ్ చేస్తూ కిందకి లెగ్స్ ఇలా చేయండి ఫాస్ట్గా. ఓకే, సో నా రిలాక్స్ యువర్ లెగ్స్. రిలాక్స్ చేసుకొని జస్ట్ రొటేట్ చేసుకోండి. జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. అలాగే హిప్ ఆపరేషన్స్, నీ ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని స్కిప్ చేయాలి లైక్ దిస్. ఇవి స్కిప్ చేయండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో నా విల్ గో ఫర్ ఒక ఆసనం ఉంది, మార్జాల్ ఆసనం అంటారు, అది క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు. సో ఇంగ్లీష్లో అలా అంటారు. సో ఫస్ట్ మీరు నీస్ మీదకి వచ్చేయాలి. ఒకసారి మళ్ళీ నీస్ మీదకి వెళ్ళాలో దండాసన్ నుంచి
వన్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేయండి, అలాగే ఇంకో లెగ్ వెనక్కి ఫోల్డ్ చేయండి, నీస్ మీదకి రావాలి. సో నౌ విల్ గో ఫర్ పామ్స్ ఏమో ఇలా డౌన్ చేయాలి. అండ్ ఇక్కడ హ్యాండ్స్ ఇలా ముందుకు ఉండకూడదు, ఇలా లీన్ అవ్వకూడదు, బాడీ లెగ్స్ ఏమో ఇలా ముందుకు రాకూడదు. సో కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఇలా లెగ్స్ మధ్య దూరం పెట్టుకోండి, ఇలా ఉండాలి బాడీ. సో మార్జియల్ ఆసన్ విత్ బ్రీతింగ్తో ఫస్ట్ నార్మల్గా చేద్దాం, స్ట్రెచ్ అర్థమయ్యాక బ్రీతింగ్తో చేద్దాం. ఇప్పుడు హెడ్ని లోపలికి ఐ మీన్ చిన్ని ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఎక్స్పాండ్ అవ్వాలి బాగా పైకి. సో నడుముని లోపలికి అనాలి, హెడ్ బాగా పైకి. మీకు స్ట్రెచ్ లోవర్ బ్యాక్ దగ్గర తెలుస్తుంది. మీకు హెడ్ పైకి అన్నప్పుడేమో షోల్డర్ బ్యాక్ సైడ్ బోన్ దగ్గర తెలుస్తుంది. ఇలా నడుముని కిందకి దించినప్పుడు నడుము దగ్గర తెలుస్తుంది స్ట్రెచ్. ఓకే, ఫస్ట్ స్ట్రెచ్ చేయండి, తర్వాత బ్రీతింగ్తో చేద్దాం. ఓకే, విల్ డూ 2 more. లాస్ట్ వన్. ఎంతవరకు స్ట్రెచ్ చేయగలదో అంతవరకు స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు బ్రీతింగ్తో చేద్దాం. ఓకే, బ్రీతింగ్తో ఇన్హేల్ చేస్తూ పైకి, నడుముని లోపలికి దించాలి, హెడ్ని బాగా పైకి. అండ్ ఎక్స్హేల్ చేస్తూ కిందకి, హెడ్ని చిన్కి టచ్ చేయాలి. అలాగే సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా హెడ్ పైకి అనద్దు, జస్ట్ స్ట్రైట్ ఇలా స్ట్రైట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, ఇన్హేల్ చేస్తూ పైకి, హెడ్ బ్యాక్, లోవర్ యువర్ బ్యాక్ డౌన్, అబ్జర్వ్ ద స్ట్రెచ్. ఎక్స్హేల్, హెడ్ ఇన్సైడ్, చిన్ నెక్ టచ్ చేయాలి, షోల్డర్ స్ట్రెచ్ అప్, అబ్జర్వ్ ద స్ట్రెచ్. సో స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ చేయండి, ఫాస్ట్గా చేయొద్దు ఎప్పుడు. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ ఇన్సైడ్, ఇన్హేల్ అప్, exhale inside, inhale up, exhale inside. So inhale up, exhale inside. We'll do 2 more. Inhale up, observe the straight, stay, exhale inside, stay there. Last time. Inhale up, exhale inside, stay and relax. So relax, sit down. బెనిఫిట్స్ వచ్చేసి మనకి స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది, మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. లైక్ బ్యాక్ పెయిన్ ఏమన్నా ఉంటే ఇవి చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనకి ఆర్మ్పిట్స్కి, బ్రెస్ట్కి, షోల్డర్స్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఓకే, అండ్ మెయిన్లీ ఇది బ్యాక్ పెయిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఇది చేసాం కాబట్టి వజ్రాసన్, ఇది వజ్రాసన్ కదా, వజ్రాసన్ నుంచి బయటికి రావాలి. బయటికి ఎలా వెళ్ళామో అలాగే రావాలి. ఒకసారి చూడండి, బాడీని సైడ్ కానీ ఒక లెగ్ ముందుకు తీసుకురావాలి, అలాగే ఇటు సైడ్ బాడీ సైడ్ కానీ ఈ లెగ్ తీసుకురావాలి. సో ఇక్కడ నుంచి కాసేపు ఇప్పుడు స్ట్రెచ్ బాగా చేసాం కాబట్టి సో శవాసనలో రిలాక్స్ అవుతాం. శవాసన ఎలా అంటే లెగ్స్ మధ్య దూరం పెట్టుకోవాలి, హ్యాండ్స్ అనేది దూరం ఉండాలి బాడీకి, పామ్స్ అనేవి ఇలా ఉండకూడదు ఫేసింగ్ అప్. సో ఇలా కంప్లీట్ బాడీ ఫ్రీగా వదిలేసి రిలాక్స్గా పడుకోవాలి, అసలు టైట్ చేయొద్దు బాడీని. ఇలా ఐస్ క్లోజ్ చేసి జస్ట్ బ్రీతింగ్ని, నార్మల్ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో ఇక్కడ మనం అబ్డోమెన్ బ్రీతింగ్, డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ చూసాం కదా. సో 1 హ్యాండ్ వీలైతే స్టమక్ మీద పెట్టండి, లేదు మీకు అవేర్నెస్ ఉందంటే ఇలా శవాసనలో పడుకొని ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ పైకి రావాలి, ఐ మీన్ ఎయిర్తో ఫిల్ అయ్యి బెలూన్లా పైకి రావాలి. ఎక్స్హేల్ చేసినప్పుడు న్యూట్రల్ పొజిషన్కి రావాలి. సో అలా చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్ and exhale. Relax your body completely. Bring awareness on your breath. Each part, body lo each part relax avutunnattu breathing to meeku ekkada pain undo akkadiki breathing inhale chesinappudu oxygen anedi velli akkada complete relaxation vastunnattu feel avvali. So meeku pain unna chotla ala feel avutu cheyandi, meeku complete relaxation vastundi, pain kuda taggipotundi. Try to concentrate on your breath and bring your awareness. Inhale, fill your stomach, expand, exhale, relax your body. Inhale and exhale. Now inhale and exhale.
body and each part of the body with your breath. Deeply inhale and exhale. Okay, so just bring your legs near, palms near. So లాస్ట్ ఆసన చేద్దాం ఇవాళ. అది జట పరివృత్తాసన అంటారు. సో మీనింగ్ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆసనంలోకి ఎలా వెళ్ళాలంటే లెగ్స్ మధ్య దూరం పెట్టుకోండి. లెగ్స్ మధ్య 1 feet గ్యాప్ ఉంచుకోవాలి. సో నౌ ట్రై టు బెండ్ యువర్ లెగ్ లైక్ దిస్. మీ నీ ఉంది కదా, రైట్ నీ లెఫ్ట్ హీల్ దగ్గరికి ఇలా రావాలి. ఓకే, సో నౌ సెంటర్ అగైన్ ఆపోజిట్ సైడ్ ఇలా. ఇది చేయడం వల్ల మీ లోవర్ బ్యాక్లో బాగా రిలాక్సేషన్ వస్తుంది, మీకు బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. సో ఇలా చేసినప్పుడు మీ హెడ్ ఇలా ఆపోజిట్ సైడ్ ఉండాలి, లెగ్స్ అటు ఉంటే హెడ్ ఇటు సైడ్ ఉండాలి. సో ఇప్పుడు లెగ్స్ ఇటు సైడ్ చేస్తే హెడ్ అటు సైడ్ ఉండాలి. ఓకే, వీలైతే మీ షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని హ్యాండ్స్ ఫేసింగ్ అప్ చేయొచ్చు లైక్ దిస్. ఓకే, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ ఆపోజిట్ సైడ్ ఇలా. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ ఆపోజిట్ సైడ్. స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి కాసేపు. నా సెంటర్, ఆపోజిట్ సైడ్. ఇప్పుడు హోల్డ్ చేద్దాం. 1 2 3 4 and 5. Center inhale. Okay, now exhale opposite side. 1 hold, 2 3 4 and last one 5. So center inhale. ఇంకొకసారి చేద్దాం బ్రీతింగ్ తో. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్. ట్రై టు బెండ్ యువర్ లెగ్స్. మీరు లెగ్స్ దించే వరకు ఎక్స్హేల్ చేయాలి. ఓకే, ట్రై టు హోల్డ్, అబ్జర్వ్ ద స్ట్రెచ్ నియర్ యువర్ బ్యాక్ అండ్ హిప్ రీజియన్. అబ్డామిన్ దగ్గర కూడా స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 and 5. Center inhale. Now exhale to opposite side. Okay, 1 2 3 4 and 5. Center inhale. We'll do last time. Inhale center, exhale to opposite side. Hold. 1 2 3 4 and 5. Center inhale, exhale to opposite side. 1 2 3 4 and 5. Center. So in legs join చేయండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పైకి బాడీని సైడ్కి ఇలా తిరిగి, సో హ్యాండ్ సపోర్ట్, రైట్ హ్యాండ్ సపోర్ట్ ఇక్కడ పెట్టి పైకి లేవాలి. సో ఈ పొజిషన్లో లేవాలి. లెఫ్ట్ సైడే తిరిగి ఎందుకు లేస్తామంటే, మనకి నిన్న యోగా ప్రకారం చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది చంద్రనాడి, రైట్ నాస్ట్రిల్ అనేది సూర్యనాడి. సో రైట్ నాస్ట్రిల్ అనేది ఫిజికల్ యాక్టివిటీస్కి బాగా యాక్టివ్గా ఉంటుంది. లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది జస్ట్ స్లీప్కి, రిలాక్సేషన్కి, యాక్టివేషన్లో ఉంటుంది. సో అందుకని మనం ఇప్పుడే రిలాక్స్ అయ్యాం శవాసన నుంచి. మనం రిలాక్స్ అవ్వడం కోసం లెఫ్ట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పైకి లేచాం. సో అందుకోసం లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి లేచి కూర్చోవాలి. ఇప్పుడు బెనిఫిట్స్ వచ్చేసి, ముందుగా మన జట పరివృత్తాసనకి మీనింగ్ చూద్దాం. మీనింగ్ ఏంటంటే, జట పరివృత్తాసన ఇప్పుడు చేసాం కదా. సో అది జట అంటే బెల్లి కానీ అబ్డామిన్ అని కానీ అంటారు. పరివృత్త అంటే ట్విస్ట్. మనం ఇప్పుడు ట్విస్ట్ చేసాం కదా అబ్డామిన్ని సైడ్కి అలా. సో దాన్ని అంటారు. ఆసన అంటే ఏంటి? పోస్చర్, పోజ్ అని అంటారు. సో ఇది మీనింగ్. సో అబ్డామిన్ని మనం ట్విస్ట్ చేస్తున్నాం, అందుకని ఈ నేమ్ వచ్చింది జట పరివృత్త ఆసన. దీని బెనిఫిట్స్ వచ్చేసి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ అనేది పోతుంది. మెయిన్గా బ్యాక్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఇది చేయడం వల్ల తగ్గుతుంది. అలాగే టెండర్నెస్, టైట్నెస్ అనేది ఉంటే బ్యాక్లో ఇది చేయడం వల్ల తగ్గి ఫ్రీగా ఉంటారు. అండ్ టైట్నెస్ కూడా తగ్గుతుంది. అండ్ మెయిన్గా వచ్చేసి ఎవరెవరు చేయకూడదంటే, ఎవరెవరికైతే హిప్ సర్జరీ అండ్ అబ్డామినల్ సర్జరీ అయిందో వాళ్ళు యాసన చేయకూడదు. అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఫస్ట్ 1 monthలో చేయొచ్చు, బట్ తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్ ఇది అవాయిడ్ చేయాలి. ఎవరైతే స్పైనల్ ఇంజరీ అయిందో వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్పైన్ బాగా తిరుగుతుంది కదా, సో ఇంకా ప్రాబ్లం అయింది, ఆపరేషన్ అయినా స్కిప్ చేయాలి. సో నా ఇప్పుడు మనం ఇందాక చేసిన ఆసన మార్జ్యాలాసన చేసాం కదా. సో అది ఇది బెనిఫిట్ చెప్పలేదు, సో ఇప్పుడు చెప్తాం. మార్జ్యాలాసన బెనిఫిట్ ఏంటంటే,
మనకి బ్యాక్ పెయిన్, ఇవి మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ వాళ్ళకి యూజ్ అవుతాయి ఈ స్ట్రెచెస్. బ్యాక్ పెయిన్ ఉంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అండ్ అలాగే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి ఎస్పెషల్లీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఇవి చెప్తారు. ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి, బ్యాక్ పెయిన్ అనేది బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్తారు. అండ్ అలాగే సో ఈ శశాంకాసన అనేది మన స్పైనల్ కార్డ్కి స్ట్రెంగ్తెన్ చేయడానికి యూజ్ అవుతుంది. షోల్డర్ దగ్గర ఏమన్నా టైట్నెస్ ఉన్నా అది కూడా రివీల్ అవుతుంది. అండ్ అలాగే లెగ్స్కి హ్యాండ్స్కి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇవే బెనిఫిట్స్. ఇందాక చేసిన మార్జ్యాలాసన లైక్ దిస్ ఇలా చేసాం కదా. సో అది ఇప్పుడు లాస్ట్ వన్ ఇంకోటి చూద్దాం. గెట్ ఇన్ టు వజ్రాసన. సో వజ్రాసన కూడా నీ ఆపరేషన్ జరిగితే కూర్చోవద్దు, ఇది స్కిప్ చేయండి. నార్మల్గా సుఖాసనంలో కూర్చొని చేయండి ఇన్ కేస్ నీ ఆపరేషన్స్ అలా అయితే. సో వజ్రాసనంలోకి ఎలా వెళ్ళాలంటే హిప్ని పుష్ చేయండి, లెగ్ని ఫోల్డ్ చేయండి ఇన్సైడ్, మళ్ళీ ఈ లెగ్ని ఫోల్డ్ చేయండి ఇన్సైడ్. సో సిట్ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్, అప్పర్ బాడీ సేమ్ బాగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఆర్మ్స్ ఎస్కి టచ్ అవ్వాలి. ఇక్కడ హిప్స్ హీల్స్ టచ్ అయ్యే ఉండాలి, ముందుకు బెండ్ అయినా. సో అది గమనించండి. బెండ్ ఫార్వర్డ్. ఇలా మీ ఫోర్ హెడ్ టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ టచ్ అవ్వకపోతే ఎక్కడ వరకు ఉండగలరో అక్కడ వరకు ఇలా ఉండండి అంతే. బట్ డోంట్ రైజ్ యువర్ హిప్స్, ఇలా వచ్చేసి చేయండి. ఓకే, సో ట్రై టు స్ట్రెచ్. ఇప్పుడు హ్యాండ్స్తో వాక్ చేయండి మ్యాక్సిమం ముందుకి. మీకు షోల్డర్ దగ్గర ఇక్కడ స్ట్రెచ్ రావాలి. ఓకే, సో అగైన్ ఇంకేలా ఇప్పుడు ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేద్దాం ఇలాగే. ఓకే, ట్రై టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్ విత్ ద సేమ్ స్ట్రెచ్. బెండ్ ఫార్వర్డ్. Stay here, walk with your hands. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. So slowly relax. సో ఇప్పుడు ఇందులోనే మనం సైడ్ స్ట్రెచ్ చేద్దాం. సైడ్ స్ట్రెచ్ చేసే ముందు శశాంకాసన మీనింగ్ తెలుసుకుందాం. శశాంక అంటే మూన్, ఆసన అంటే పోస్చర్. సో శశాంకాసనని డిఫరెంట్ నేమ్స్తో కూడా పిలుస్తారు. బాలాసన అని అంటే చైల్డ్ పోజ్ అని, ర్యాబిట్ పోజ్ అని అంటారు. ఇంకో నేమ్, ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే చిన్నపిల్లలు ఇలాగే పడుకుంటారు కదా బోర్లా తిరిగి, అప్పుడు ఇలా ఉంటుంది. సో అందుకు అలా ఆ నేమ్ వచ్చింది. నెక్స్ట్ బాలాసన అయిపోయింది. నెక్స్ట్ ర్యాబిట్ పోజ్. ర్యాబిట్ పోజ్ అని ఎందుకు అంటారంటే శష్ అంటే ర్యాబిట్, అంక్ అంటే ల్యాప్, సో పోస్చర్ అంటే ఆసన అంటే పోస్చర్. సో అందుకని రెండు ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో శశాంకాసనకి బాలాసన అంటారు, చైల్డ్ పోజ్ అంటారు, ఇంకా ర్యాబిట్ పోజ్ అని కూడా అంటారు. ఓకే, నా బెనిఫిట్స్ చూద్దాం. అదే దాని ఎఫెక్ట్ అనేది మనకి ఎడ్రినల్ గ్లాండ్స్ మీద ఉంటుంది. ఆ ఎడ్రినల్ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. అండ్ మెయిన్గా ఇది డయాబెటిక్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, డయాస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, లెగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. మళ్ళీ పెల్విక్ మజిల్స్ని అండ్ సయాటికా నర్వ్స్ని అది అది చాలా యూస్ఫుల్ అనమాట. సో అందుకు మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్కి కూడా ఇక్కడ టోన్ అవుతాయి. మనం ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు అక్కడ ప్రెషర్ అనేది పడుతుంది. దానివల్ల అక్కడ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి గ్లాండ్స్ అనేవి సెక్రీట్ అవ్వడం వల్ల బాగా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ కూడా రిలీవ్ అవుతుంది. మనం ముందుకి బెండ్ అవుతాం. సో ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అందులో బ్రెయిన్లో సర్టెన్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యి స్ట్రెస్, యాంగ్జైటీ అనేది పోతుంది. హార్ట్ పేషెంట్స్ వాళ్ళు అండ్ వర్టిగో ఉన్న వాళ్ళు ఇది చేయొద్దు. హై బీపీ హార్ట్ పేషెంట్స్ అంటే హై బీపీ, బాగా హై బీపీ ఉన్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయి కదా, సో అలాంటప్పుడు చేయొద్దు. వర్టిగో ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. ఓకే, సో ఇందులో ఒక స్ట్రెచ్ చూద్దాం. లాస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ బెండ్ ఫార్వర్డ్. స్టే హియర్. ఫస్ట్ ఒక 5 seconds హోల్డ్ చేద్దాం. గుర్తుంచుకోండి, మీ హిప్ హీల్స్కి టచ్ అయి ఉండాలి. ఓకే, 1, 2, 3, 4 and 5. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్తో ఇలా సైడ్కి వాక్ చేద్దాం. ఓకే, ఇలా చేసినప్పుడు ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి హోల్డ్ చేయండి. 1, 2, 3, 4 and 5. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, తర్వాత చేద్దాం నాతో పాటు. వీలైతే ఒక పామ్ మీద ఒక పామ్ పెట్టాలి. ఓకే, స్ట్రెచ్ ఫార్వర్డ్. వాక్ విత్ యువర్ హ్యాండ్స్ టు సైడ్.
సో ఒక పామ్ మీద ఒకటి పెట్టండి, ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది సైడ్ అంతా. ఈ స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 and 5. సో సెంటర్ స్ట్రెచ్. ఇప్పుడు నాతో పాటు చేయండి, శశాంకాసనలోకి రండి. స్ట్రెచ్ హియర్ 1 2 3 4 and 5. So opposite side walk. Keep your palm on another palm. Stretch. Observe the stretch to side. 1 2 3 4 and 5. Walk with your hands. Okay. Now to opposite side. Walk with your hands. Maximum ఎంత వెళ్ళగలరో అంతవరకు వెళ్ళి మీ పామ్ని ఆపోజిట్ పామ్ మీద పెట్టాలి. అండ్ అబ్జర్వ్ ద స్ట్రెచ్. 1 2 3 4 and 5. We'll do one last time. Walk with your hands center, hold in Shashankasana. 1 2 3 4 and 5. Walk with your hands. ఎంతవరకు వాక్ చేయగలరు అంతవరకు వాక్ చేయండి. మీకు లెగ్స్ మధ్య గ్యాప్ వచ్చినా నో ప్రాబ్లం. అబ్జర్వ్ ద స్ట్రెచ్. 1 2 3 4 and 5. Walk with your hands. Center stretch again. 1 2 3 4 and 5. Walk with your hands. 1 2 3 4 and 5. Walk with your hands. Just relax in Shashankasana. 1 2 3 4 and 5. Slowly up. సో నౌ ఇప్పుడు లెగ్స్ రిలాక్స్ చేసుకుందాం. ఇందాక చేసినట్టే వజ్రాసనం నుంచి ఎలా రావాలంటే మీరు బాడీని సైడ్ కనండి. 1 leg ఓపెన్, 2 సైడ్ వేస్, అనదర్ లెగ్ 2 హిప్ డౌన్ చేసి ఇలా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చున్నాం కాబట్టి జస్ట్ ఫ్రీ చేసుకోండి లెగ్స్ని. రిలాక్స్ యువర్ బ్రెత్ ఆల్సో. ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకోండి. దెన్ విల్ గో ఫర్ బ్రీతింగ్ టెక్నిక్స్. సో ఫస్ట్ బ్రీతింగ్ టెక్నిక్. హ్యాండ్స్ ఓపెన్ చేస్తూ మన లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ హ్యాండ్స్ని సెంటర్కి తెచ్చుకొని ఇలా జాయిన్ యువర్ పామ్స్. ఎక్స్హేల్, ఓపెన్ యువర్ హ్యాండ్స్. చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. వీలైతే బాగా స్ట్రెచ్ చేయండి. ఓకే, సెంటర్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ట్రై టు ఓపెన్. ఇక్కడ చూడండి, ఇన్హేల్ చేస్తున్నప్పుడు స్లోగా హ్యాండ్స్ తీసుకురావాలి, ఫాస్ట్గా తీసుకురావద్దు. సో అప్పుడు జాయిన్ అయ్యేదాకా ఇన్హేల్ చేయాలి. ఎక్స్హేల్, ఓపెన్. మీ హ్యాండ్స్ బాగా వెనక్కి వెళ్ళే వరకు ఎక్స్హేల్ చేయాలి. సో ఇలా చేయాలి. బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేసి చేయాలి. ఇది బ్రీతింగ్ టెక్నిక్ విత్ హ్యాండ్ మూమెంట్. ఓకే, ట్రై టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ వైడ్. ఎక్స్హేల్, చెస్ట్ బాగా ఎక్స్పాండ్ చేయండి. స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ దగ్గర కూడా స్ట్రెచ్ వస్తుంది. ఇన్హేల్, సెంటర్. ఎక్స్హేల్, ఓపెన్. ఇన్హేల్, సెంటర్. సో ఇది నోస్తో చేయాలి, మౌత్తో చేయొద్దు. మౌత్తో బ్రీత్ తీసుకొని చేస్తారు కొద్దిగా మంది. మౌత్తో అసలు ఉండదు యోగా ప్రకారం, అంతా నోస్తోనే ఉంటుంది. ఓకే, సో సెంటరింగ్, ఎక్స్హేల్ చేస్తూ సైడ్కి, ఇన్హేల్ చేస్తూ సెంటర్. ఓకే, విల్ డూ అగైన్. సెంటర్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్. ఇన్హేల్, సెంటర్. Exhale, open. Expand your chest. Inhale, join. Exhale, open. We'll do last time. Inhale, join. Exhale, open. So relax your hands. So ఇంకొకటి చేద్దాం, లాస్ట్ వన్. సో మీరు ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేయండి. మీ ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసిన తర్వాత దీన్ని చిన్ కింద ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత బ్రీతింగ్తో చేయాలి. ఇది కూడా బ్రీతింగ్ టెక్నిక్. సో ఇలా పెట్టి మీ హ్యాండ్స్ని మ్యాక్సిమం పైకి, మీ ఇయర్కి టచ్ అవ్వాలి హ్యాండ్స్. ఓకే, సో స్లోలీ డౌన్, డౌన్. ఓకే, ఇన్హేల్ చేస్తూ పైకి, ఇన్హేల్ చేస్తూ డౌన్, ఎక్స్హేల్ చేస్తూ పైకి. ఎక్స్హేల్ అప్, ఇన్హేల్ డౌన్. ఓకే, ఎక్స్హేల్ అప్, ఇన్హేల్ డౌన్. ఎక్స్హేల్ అప్, inhale down. Exhale up, inhale down. Exhale up, inhale down. We'll do last time. Exhale up, inhale down. Relax your hands. Now ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ చేయడం వల్ల
మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది. అండ్ అలాగే బ్రీతింగ్ అనేది సరిగా ఉండదు కదా, సో మనకి బ్రీతింగ్ అవేర్నెస్ అనేది వస్తుంది. సో నాస్ట్రిల్స్లో ఏమైనా టాక్సిన్స్ ఉంటే బయటికి వచ్చేస్తాయి. ఫిజికల్ యాక్టివిటీతో పాటు చేస్తున్నాం కాబట్టి మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే బ్యాలెన్స్ అనేది వస్తుంది, బోత్ నాస్ట్రిల్స్లో బ్రెత్ అనేది బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. సో నౌ విల్ స్టార్ట్ విత్ కపాలభాతి. లాస్ట్ క్లాస్లో సింగిల్ నాస్ట్రిల్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇవాళ డబల్ నాస్ట్రిల్ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు సింగిల్ నాస్ట్రిల్ కనుక డబల్ నాస్ట్రిల్ కనుక చేయడం రాకపోతే మీరు సింగిల్ నాస్ట్రిల్తోనే చేయండి. బట్ వచ్చిన వాళ్ళు మాత్రం డబల్ నాస్ట్రిల్తో ట్రై చేయండి. అండ్ బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయొద్దు, అదే బాగా ఎక్కువ ఉంటే చేయొద్దు, కొంచెం ఉంటే కనుక స్లోగా చేయండి, ర్యాపిడ్గా ఫోర్స్గా చేయొద్దు. అండ్ వట్టిగా ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు. సో నా వీళ్ళు కపాలభాతి జస్ట్ 10 రౌండ్స్ నాతో పాటు చేయండి. దెన్ రిలాక్స్, ఐస్ క్లోజ్ చేసి ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్గా చేయండి అండ్ ఐస్ ఓపెన్ చేయొద్దు. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ నాతో పాటు చిన్ముద్రలో పెట్టుకోండి, స్పైన్ స్ట్రైట్ చేసుకోండి అండ్ రిలాక్స్ యూర్ బ్రెత్. సో నౌ inhale and now exhale. Inhale and exhale. So now close your eyes. Inhale deeply and exhale. Inhale and exhale. So కపాలభాతి స్టార్ట్ చేస్తున్నాం. బాడీలో ఏమన్నా ఆయాసం కనుక అలా ఉంటే బ్రెత్లో అది కామ్ చేసుకోండి. దెన్ విల్ స్టార్ట్ కపాలభాతి. హ్యాండ్స్ ఇన్ చిన్ముద్ర, ఫింగర్స్ పైకి ఉండాలి, స్పైన్ స్ట్రైట్, క్లోజ్ యూర్ ఐస్. ఇన్హేల్ డీప్లీ, ట్రై టు ఎక్సేల్ ర్యాపిడ్లీ ఫ్రమ్ బోత్ నాస్ట్రిల్స్. బాడీ మూవ్ అవ్వకూడదు, ఓన్లీ అబ్డామిన్ మూవ్మెంట్, లోపలికి బయటికి చేయాలి. ఓకే, విత్ బోత్ నాస్ట్రిల్స్. ఇన్హేల్ డీప్లీ 10 రౌండ్స్ నాతో పాటు స్టార్ట్ చేయండి. రిలాక్స్, క్లోజ్ యూర్ ఐస్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇంకో సెట్ చేద్దాం, జస్ట్ 5 రౌండ్స్ చేయండి. క్లోజ్ యూర్ ఐస్, ఇన్హేల్ అండ్ ర్యాపిడ్ ఎక్సలేషన్ ఫ్రమ్ నోస్. మౌత్ క్లోజ్ చేసి నోస్ నుంచి ఫోర్స్గా చేయాలి. బీపీ ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. ఓకే, రిలాక్స్, క్లోజ్ యూర్ ఐస్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో కపాల అంటే స్కల్, బాతి అంటే క్లీనింగ్. సో స్కల్ క్లీనింగ్, ఫ్రంటల్ రీజియన్ ఆఫ్ బ్రెయిన్ని క్లీన్ చేస్తున్నాం. ఇది ప్రాణాయామ కాదు, క్రియ. సో ప్రాణాయామ అనుకుంటున్నారు చాలామంది, సో ఇది క్రియ. సో బెనిఫిట్స్ వచ్చేసి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం, బట్ అగైన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. స్ట్రెస్ అనేది పోతుంది, మూలాధార చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, డయాబెటిక్స్కి కూడా చాలా యూస్ఫుల్. అండ్ స్టమక్ దగ్గర ఫ్యాట్ ఉంటే అది కూడా పోతుంది. నాజల్ పాసేజెస్ దగ్గర బ్లాక్స్ ఉంటే ఇది చేయడం వల్ల ఫోర్స్గా చేస్తాం కాబట్టి బ్లాక్స్ అనేవి పోతాయి. సో సైనసెస్ ఏమైనా ఉన్నా కొంచెం తక్కువ ఉంటే వాళ్ళకి ఇది క్లియర్ అవుతాయి సైనసెస్. అండ్ మెయిన్గా బ్రెయిన్లో ఆపోజిట్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటే అవి పోయి పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి కూడా థాట్స్ అనేవి పోతాయి. సో మెయిన్గా కోవిడ్కి ఇది బాగా హెల్ప్ఫుల్, ఎందుకంటే ఇప్పుడు వైరస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే నోస్లోకి పాస్ అవుతుంది. సో ఇది చేయడం వల్ల, మనం ఫోర్స్గా చేయడం వల్ల అది లంగ్స్ని పైకి పుష్ చేస్తుంది కదా, సో బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. బట్ డైలీ చేస్తేనే యూజ్, ఏదో ఒక రోజు చేసి మానేస్తే ఏం యూస్ఫుల్ ఉండదు. సో try to join your palms, close your eyes, spine straight. We'll end our session with Om chanting and prayer. Just inhale deeply and exhale. Again inhale and exhale. Slowly inhale and chant Om along with me loudly. सर्वेषां स्वस्तिर्भवतु. ॐ सर्वेषां शान्तिर्भवतु. ॐ सर्वेषां पूर्णं भवतु. ॐ शान्ति शान्ति.
హరి ఓం తత్సత్. ఓం నమః. సో రబ్ యూర్ పామ్స్. మీరు పామ్స్ని రబ్ చేసుకోండి, హీట్ వచ్చేదాకా రబ్ చేయాలి. అండ్ వన్స్ హీట్ వచ్చాక మీ పామ్స్ అరిచేతుల్ని ఐస్ మీద పెట్టాలి. ఆ హీట్ అనేది ఐస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫేస్ని, ఇయర్స్ని, చీక్స్ని, నెక్ని అండ్ షోల్డర్ని ఒకసారి ప్రెస్ చేసుకోండి. అండ్ అగైన్ మీ పామ్స్ని ఐస్ మీద పెట్టండి. సో ఇప్పుడు ఐస్ పామ్స్ చూస్తూ ఓపెన్ చేయాలి. ఓకే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. For any queries, contact my page in Instagram nirlipta_yoga. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాటికి మెసేజ్ చేయండి. సో I'll reply. So thank you. We'll meet in next session.